యువకుడు నవీన్ అన్న గెలిస్తే బాగుంటదనేసి జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకనంటే నవీన్ అన్న ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళ కుటుంబం ప్రజాక్షేత్రంలో ఉంది. మరి వీళ్ళు ఈ రోజు మాట్లాడే వాళ్ళు ప్రజల సమస్యల పైన పోరాడారు. ఎన్ని రోజులైనా 10 ఏళ్ళు ఎలా అయినా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. మరి ఈనాడు మేము ఇవి డెవలప్మెంట్ చేశాము అనేసి ఎందుకు ప్రజలను అడుగుతలేరు? ఓట్లు కాంగ్రెస్ ని అంటున్నారు. మరి మీరు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. మరి మీరు చేసిన అభివృద్ధి పథకాలు మరి మీరు ప్రజలకు చూపించి మాకు ఓట్లు వేయండి అనేసి ఎందుకు అడుగుతలేరు వాళ్ళు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటూనే ఉన్నారు అందరూ. అంటే అక్కడ రాజకీయ నాయకులు కాదు, రైతులు కానీ లేకపోతే ఆటో వాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. మరి లేదా అలాంటి వ్యతిరేకత ఎక్కడ లేదు. ఎందుకంటే ఏ విషయం లేదంటారు? ఏ విషయంలోనైనా లేదు. ఎందుకు అనంటే రేవంత్ అన్న సీఎం అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో హామీలు ఇచ్చిన దగ్గర వరకు అన్ని ప్రతి ఒక్కటి నెరవేరుస్తూనే ఉన్నారు. ఇంకా టైం ఉంది. ఇంకా 3 years ఉంది గవర్నమెంట్. ఇంకా 3 years లో చేస్తారనే హోప్ ప్రజల్లో ఉంది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ నే గెలిపియాలి. అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. డెవలప్మెంట్ పరంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. జూబ్లీహిల్స్ లో 10 ఏళ్ళు ఎలా అయినా ఎవరు డెవలప్మెంట్ చేయలేదు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఒక యువకుడు నవీన్ అన్నని గెలిపిస్తే ప్రజలు గాని నవీన్ అన్నని గెలిపిస్తే మా అభివృద్ధి అవుతుంది అనేసి జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆల్రెడీ నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు జూబ్లీహిల్స్ లో పోటీ చేయడం జరిగింది. ఒకసారి ఎంఐఎం పోటీనా, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. 2 సార్లు ఓడిపోయాడు. మరి 3ోసారి గెలిచే అవకాశం ఉందంటారా? పక్కా ఉంది. ఎక్కడ ఏ గల్లీ పోయినా కూడా నవీన్ అన్న పేరే చెప్తుంటారు కదా. చిన్న పిల్లగాడు లాంటి వాడు కూడా మాకు నవీన్ అన్న తెలుసు, మా ఇంటికి వచ్చిండు నవీన్ అన్న, మాకు హెల్ప్ చేసిండు, మాకు 10,000 ఇచ్చిండ్రు, 20,000 ఇచ్చిండ్రు, మాకు ఏది కావాలంటే అది హెల్ప్ చేస్తుండు, ఏ నైట్ అయినా మేము ఫోన్ చేస్తే మాకు రెస్పాండ్ అవుతుండు అని ప్రతి చిన్న పిల్లగాడు లాంటి వాడు కూడా చెప్తుండ్రు. కానీ వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? అంటే చూసుకున్నట్టు గతంలో ఒకసారి ఫ్యామిలీకి ఒక పేరు ఉంది, రౌడీ షీటర్ అని చెప్తారు. మొన్న నామినేషన్ ప్రక్రియలో కూడా 1,00,000 మంది వస్తే వేరే నాయకులు కూడా వీళ్ళు రౌడీ షీటర్ కాబట్టి రౌడీ షీటర్ టీం అంతా వచ్చిందన్నట్టుగా చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? నువ్వు ప్రజలనే రౌడీ షీటర్ అంటున్నావు. మరి నువ్వెంత పెద్ద రౌడీ షీటర్ అయితే నువ్వు ఈ రోజు ప్రజలను అంటున్నావు. మరి రౌడీ షీటర్లనే నీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నావు కదా కేటీఆర్. మరి దీన్ని బట్టి చూస్తే నువ్వు రౌడీ షీటర్వే, నీ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా రౌడీ షీటర్లే కదా. రౌడీ షీటర్లు అనే ముందు గుర్తు పెట్టుకో, నీకు ముందుంది ముసళ్ళ పండుగ. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరు ఊరుకోరు. నువ్వు జూబ్లీహిల్స్ ప్రజలని రౌడీ షీటర్లు అంటున్నావు. మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రౌడీ షీటర్లు అవుతారా కేటీఆర్? సార్ చివరిగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? నవీన్ తరపున నవీన్ యాదవ్ గెలిస్తే ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ పరిస్థితి? జూబ్లీహిల్స్ ప్రజలారా ఒకటి చెప్తున్నా, నవీన్ అన్నని గెలిపించుకుందాం. ఎందుకంటే ఒక యువకుడు మన జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు డెవలప్మెంట్ పరంగా గానీ, నిధుల పరంగా గానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నవీన్ అన్న గెలిస్తే రేపు ఫ్యూచర్ లో ఒక యూత్ కి అనేసి డెవలప్మెంట్ గానీ ప్రతి ఒక్కటి నవీన్ అన్న చేస్తాడనేసి నమ్ముతున్నాము. మీరు కూడా 11వ తారీఖు నాడు నవీన్ అన్నకి ఓటు వేయండి. థాంక్యూ.